Hi friends, welcome to VMR Logics and I'll be teaching to you Indian polity. సో ఈరోజు మనం ఇండియన్ పాలిటీలో ఒక చిన్న కాన్సెప్ట్ దాని బేసిక్స్ ఏంటి, అసలు ఇండియన్ పాలిటీలో ఎంత ఈజీగా ఉంటుందా లేకపోతే డిఫికల్ట్గా ఉంటుందా, అసలు ఇండియన్ పాలిటీని చదివే విధానం ఏంటి అని వాటిపైన మనం మాట్లాడుకుంటాం. సో దానికంటే ముందు ఒక చిన్న కాన్సెప్ట్ గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. లెట్ us see what is the concept of the day. ఇక్కడ ఒక చిన్న కాన్సెప్ట్ ఏంటంటే అండి ఈరోజు మనం ఫండమెంటల్ డ్యూటీస్. వెన్ యు సే ఫండమెంటల్ డ్యూటీస్, దీన్ని మనం తెలుగులో ఏమని పిలుస్తామండి? ప్రాథమిక విధులు అంటాం. ప్రాథమిక విధులు అంటే జనరల్గా ఫండమెంటల్ డ్యూటీస్ ఎవరికి? ఈజ్ దిస్ ఫండమెంటల్ డ్యూటీస్ ఫర్ ఇండియన్ సిటిజన్స్, ఆర్ ఈజ్ దిస్ ఫండమెంటల్ సిటిజన్స్ ఓన్లీ ఫర్ ఫారెన్ పీపుల్, ఆర్ ఈజ్ దిస్ ఫండమెంటల్ డ్యూటీస్ ఫర్ ఇండియన్స్ యాజ్ వెల్ యాజ్ ఫారెన్ పీపుల్? అంటే అది భారతదేశంలో ఉన్న భారతదేశ పౌరులకు మాత్రమేనా, లేకుంటే వేరే దేశంలో ఉన్న వ్యక్తులు కూడా ఇది అప్లికేబుల్ అవుతుందా? అసలు ఎవరికి ఫండమెంటల్ డ్యూటీస్, అసలు ఏంటి ప్రాథమిక విధులు అని దాని గురించి ఇప్పుడు మనం చూద్దామండి. సో మీకు ఈ పాయింట్ అర్థం కావాలంటే మీకు 3 థింగ్స్ అనేవి అర్థం కావాలి. ఇప్పుడు ఏంటి సార్ ఆ 3 థింగ్స్? ఒకటి వచ్చేసి ఫండమెంటల్ రైట్స్ అండి. ఫండమెంటల్ రైట్స్ వీటిని మనం ప్రాథమిక హక్కులు అని పిలవడం జరుగుతుంది. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఫండమెంటల్ డ్యూటీస్, వీటిని మనం ఏమని పిలుస్తామంటే ప్రాథమిక విధులు అని పిలుస్తాం. ఇంకొకటి వచ్చేసి ఇక్కడ ఆదేశిక సూత్రాలు అంటాం తెలుగులో, వాటిని మనం ఇంగ్లీష్లో డిపిఎస్పీస్, విచ్ మీన్స్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అని ఇంగ్లీష్లో అంటాం. బట్ తెలుగులో వీటిని మనం ఆదేశిక సూత్రాలు అని పిలవడం జరుగుతుంది. సార్ మీకు ఈ మూడింటి గురించి ఒక ఐడియా ఉండాలండి. ఎందుకని ఈ మూడింటికి అనేవి ఇంటర్నల్గా సంబంధం ఉంది. Means all these 3 are related to each other. All these 3 are what? Related to each other. How sir? ఎలా సార్ చూద్దాం ఒకసారి. ఫర్ ఎగ్జాంపుల్ మనం భారతదేశంలో ఉన్నామండి. భారతదేశంలో ఏమున్నారు? there are citizens in India. సో మీరు భారతదేశ పౌరులు అయినందువల్ల భారతదేశ రాజ్యాంగం మీకు ఏమిచ్చిందంటే కొన్ని రకమైన ప్రాథమిక రైట్స్, వాటిని మనం ఫండమెంటల్ రైట్స్ అని పిలవటం జరుగుతుంది. ప్రాథమిక హక్కులు అని చెప్పడం కూడా జరుగుతుంది. సరే ఏంటి ఈ ఫండమెంటల్ రైట్స్? ఇవి మనకి ఎవరు ఇచ్చారండి? ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనేది ఈ ప్రాథమిక హక్కులు మనకి ఇవ్వడం జరిగింది. హక్కు అంటే ఏమిటి? మీరు దాన్ని డెఫినెట్గా ఎంజాయ్ చేయొచ్చు. యూ కెన్ ఎంజాయ్ యువర్ ఫండమెంటల్ రైట్స్ which was given by the Indian Constitution. But at the same time, the Indian Constitution also given something called as DPSPs. వీటిని మనం తెలుగులో ఏమంటామండి? ఆదేశిక సూత్రాలు అంటాం. సరే ఆదేశిక సూత్రాలు లేదా డిపిఎస్పి, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ, అవి ఎవరికి? అవి మీకా, లేకుంటే నాకా, లేకుంటే పొలిటీషియన్స్కా, లేకుంటే ఫారెన్ సిటిజన్స్కా, లేకుంటే భారతదేశంలో ఉన్న ప్రభుత్వానికా అని చూస్తే ఈ ప్రాథమిక హక్కులు అనేవి ఎవరికండి? ఇండియన్ సిటిజన్స్కి అని చెప్పడం జరుగుతుంది. మరి ఈ ఆదేశిక సూత్రాలు ఈ డిపిఎస్పి ఎవరికంటే అవి మనకు కాదండి, అవి కేవలం ప్రభుత్వానికి మాత్రమే. అంటే ప్రభుత్వం నిర్వర్తించవలసిన బాధ్యతలు ఏమిటి అని భారత రాజ్యాంగం దాంట్లో క్లియర్గా పొందుపరచడం జరిగింది. వాటిని మనం డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ లేదా ఆదేశిక సూత్రాలు, అంటే ప్రభుత్వం పనితీరు ఎలా ఉండాలి, ప్రభుత్వం వేటి పైన దాని పనితీరును చూపించాలి, ఇలాంటి అంశాలు అన్నిటిని కూడా భారత రాజ్యాంగంలో పొందుపరచడం జరిగింది. వాటినే మనం ఆదేశిక సూత్రాలు లేదా డిపిఎస్పీస్ అంటాం. సరే డిపిఎస్పీస్ అనేవి ఏమిటంటే ఇవి ఖచ్చితంగా గవర్నమెంట్కి ఉన్న బాధ్యతలు. అంటే ఇక్కడ పాయింట్ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయాలి. సార్ ఇక్కడ ఇండియా ఉంది, ఇక్కడ భారతదేశం ఉంది, భారతదేశ రాజ్యాంగం ఉంది. భారతదేశ రాజ్యాంగం ఏం చేస్తుందంటే ఒక సైడ్ ఏం చేస్తుందంటే ప్రభుత్వానికి ఉండవలసిన విధులు ఏమిటి, ప్రభుత్వానికి ఉండవలసిన బాధ్యతలు ఏమిటి, అంటే ప్రభుత్వంకి ఉండవలసిన బాధ్యతలు అనేవి ఈ డిపిఎస్పి రూపంలో పొందుపరచడం జరిగింది. అంటే ఇవి గవర్నమెంట్కి ఉన్న రెస్పాన్సిబిలిటీస్. ఇంకొక సైడ్ మీరు చూసినట్లయితే ఫండమెంటల్ రైట్స్ ఉంది. ఫండమెంటల్ రైట్స్ ఎవరికవి? ఫండమెంటల్ రైట్స్ అనేవి భారతదేశ పౌరులు, అంటే మీరు భారతదేశంలో పౌరులుగా ఉన్నంత వరకు మీరు ఫండమెంటల్ రైట్స్ని ఎంజాయ్ చేయొచ్చు, మీ ప్రాథమిక హక్కులను మీరు ఎంజాయ్ చేయవచ్చు. అంటే భారత రాజ్యాంగం ప్రతి పౌరుడికి ఏమిచ్చిందండి?
ప్రాథమిక హక్కులు ఇచ్చింది. భారత రాజ్యాంగం ప్రభుత్వానికి ఏమి ఇచ్చిందండి? ప్రభుత్వానికి కొన్ని బాధ్యతలు ఇచ్చింది. వాటినే మనం డిపిఎస్పి, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అని పిలవటం జరుగుతుంది అనమాట. అంటే ఇక్కడ ప్రభుత్వానికి కొన్ని బాధ్యతలు ఉన్నాయి, లేకుంటే విధులు ఉన్నాయి ఇన్ ద ఫార్మ్ ఆఫ్ డిపిఎస్పి. మరి భారతదేశ పౌరులకి కొన్ని ఫార్మ్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి. రైట్స్ అంటే ఏంటంటే ఇక్కడ హక్కులు అన్నమాట. మరి ఇక్కడ భారతదేశంలో ఉన్న సిటిజన్స్కి బాధ్యతల పరిస్థితి ఏమిటి అంటే, సిటిజన్స్ ఎవరైతే ఫండమెంటల్ రైట్స్ని ఎంజాయ్ చేస్తున్నారో వాళ్ళకి ఖచ్చితంగా ఫండమెంటల్ డ్యూటీస్ కూడా వారు పాటించి తీరాలి. అంటే సింపుల్, ఎవ్రీ సిటిజన్ ఆఫ్ ఇండియా ఎంజాయింగ్ ఫండమెంటల్ రైట్స్, విచ్ మీన్స్ దే హ్యావ్ టు డూ సర్టన్ ఫండమెంటల్ డ్యూటీస్ యాజ్ వెల్. యాజ్ యు ఆర్ ఎ సిటిజన్, యు ఆర్ ఎంజాయింగ్ ఫండమెంటల్ రైట్స్. మీరు మీ ప్రాథమిక హక్కులను మీరు ఎంజాయ్ చేస్తున్నారు. అట్ ద సేమ్ టైం మీరు మీ ప్రాథమిక విధులను కూడా చేసి తీరాలి. మరి ఎక్కడ సార్ విధులు? ఇండియన్ కాన్స్టిట్యూషనల్ విధులు మనం ఇనిషియల్గా పొందుపరిచామా లేదా అనే పాయింట్ ఇప్పుడు మనం చూడాలి. మీరు చూసినట్లయితే భారతదేశంలో మనం రాజ్యాంగం రాసుకున్నప్పుడు, అంటే ప్రథమంగా ఏదైతే భారతదేశంలో మనం రాజ్యాంగం రాసుకోవడం జరిగిందో ఆ రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులు అనేవి పొందుపరచడం జరిగింది, ఆదేశిక సూత్రాలు అనేవి కూడా పొందుపరచడం జరిగింది. కానీ ప్రాథమిక విధులు అనేవి మాత్రం భారత రాజ్యాంగంలో ఇనిషియల్గా పొందుపరచలేదు. అంటే ఏంటి సార్ ఇక్కడ పాయింట్? మరి రాజ్యాంగం సృష్టికర్తలు ఈ ప్రాథమిక విధులను రాజ్యాంగానికి జోడించడం మర్చిపోయారా అని మనం అనుకోవాలా? లేదండి. ఇక్కడ ఒక సింపుల్ లాజిక్ మీరు గుర్తుపెట్టుకోండి. ఏంటంటే సార్, భారతదేశంలో ప్రతి పౌరుడు ఆయనకున్న ప్రాథమిక హక్కులను అతను ఎంజాయ్ చేస్తున్నాడు. అంటే మీరు ప్రాథమిక హక్కులను మీరు అనుభవిస్తున్నారు అంటే మీరు ఆటోమేటిక్గా మీ పైనున్న ప్రాథమిక విధులను కూడా మీరు నిర్వర్తించి తీరాలి. అంటే మీరు హక్కుల గురించి మాట్లాడుతున్నారంటే మీకున్న బాధ్యతల గురించి కూడా మీరు మాట్లాడాలి అని రాజ్యాంగం చెప్పి ఏమన్నదంటే, భారతదేశ పౌరులు వాళ్ళ హక్కును ఎంజాయ్ చేస్తున్నారంటే వాళ్ళ విధులను వాళ్ళు ఖచ్చితంగా ఫాలో అయ్యి తీరుతారు. అలాంటి వాటిని మనం భారత రాజ్యాంగంలో పొందుపరచవలసిన అవసరం లేదు అని మన రాజ్యాంగ సృష్టికర్తలు భావించడం జరిగింది. అలా భావించారు కాబట్టే ఫండమెంటల్ డ్యూటీస్ అంటే ప్రాథమిక విధులు అనేవి ఇనిషియల్గా భారత రాజ్యాంగంలో ఎక్కడ కూడా పొందుపరచబడలేదు అనే పాయింట్ మీరు ఇక్కడ క్లియర్గా గుర్తుపెట్టుకోవాలి. అంటే ఇనిషియల్గా మన రాజ్యాంగ సృష్టికర్తలు ప్రాథమిక విధులను భారత రాజ్యాంగంలో పొందుపరచలేదు అంటే అది వారికి మన పైన నమ్మకం అండి. అంటే ఏంటి? ప్రజలు వాళ్ళ హక్కులను వాళ్ళు అనుభవిస్తున్నప్పుడు వారి బాధ్యతలు కూడా వారు చేస్తారు అని వాళ్ళు నమ్మారు. కానీ మనం వాటిని చెయ్యలేదు. దీనికి రీజన్ ఏంటి సార్? భారతదేశం అనేది మీకు బాగా తెలుసండి, సోషల్లీ, ఎకనామికల్లీ, ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఇట్ ఈస్ సమ్వాట్ బ్యాక్వర్డెడ్. కొంచెం వెనకబడి ఉందండి. ఆ రోజుల్లో భారతదేశం వెనకబడి ఉందనుకుంటే మీరు భారతదేశంలో ఉన్న అక్షరాస్యత, లిటరసీ గురించి తీసుకోండి. మన లిటరసీ చాలా తక్కువ ఉంటుందండి. సార్, లిటరసీ తక్కువ ఉన్నప్పుడు మనకి ఎలా తెలుస్తుంది సార్ మన విధులు ఏమిటో రాజ్యాంగంలో ఎక్కడ కూడా పొందుపరచినప్పుడు మీకు ఎలా తెలుస్తుంది మీ విధి ఇది కాదు అని? అవునా కాదా? మరి మీకు ప్రాథమిక హక్కులు ఎలా తెలుస్తున్నాయి సార్? ప్రాథమిక హక్కులను భారత రాజ్యాంగంలో పెట్టాము కాబట్టి అవి మనకు తెలుస్తున్నాయి. మరి ప్రాథమిక విధులు భారత రాజ్యాంగంలో ఎక్కడ కూడా ఒరిజినల్గా పెట్టలేదు కాబట్టి మనకి తెలియదు. సో ఇదనమాట ఇనిషియల్గా కాన్సెప్ట్. అంటే ఇనిషియల్గా భారత రాజ్యాంగంలో ప్రాథమిక విధులు ఉన్నవా లేవా అంటే మీ ఆన్సర్ ఏంటి? లేవు అని చెప్పాలి. సార్, మరి ప్రస్తుతానికంటే ఈరోజు మీరు తీసుకున్నట్లయితే భారత రాజ్యాంగంలో ప్రాథమిక విధులు అంటే ఫండమెంటల్ డ్యూటీస్ ఉన్నాయా అంటే ఈరోజు ఉన్నాయి. బట్ రాజ్యాంగం నిర్మించినప్పుడు ఆ రోజు లేవు, ఈరోజు ఉన్నాయి. అంటే మీనింగ్ ఏంటి? మధ్యలో ఎక్కడో మనం ఈ ఫండమెంటల్ డ్యూటీస్, ఈ ప్రాథమిక విధులు అనేవి భారత రాజ్యాంగానికి యాడ్ చేసినట్టే కదా? అదేంటో చూద్దాం ఇప్పుడు ఒకసారి. మీరు జాగ్రత్తగా చూసినట్లయితే మేము ఈ పాలిటీ క్లాసెస్లో చెప్పడం జరుగుతుందండి. ఏమని? అసలు భారత రాజ్యాంగం గురించి అంటే అవి మొత్తం మనం క్లాసుల్లో చెప్పడం జరుగుతుంది. అసలు అత్యవసర పరిస్థితులు అంటే ఏమిటి, ఎన్ని రకాల అత్యవసర పరిస్థితులు ఉన్నాయి, ఇంతవరకు ఎన్నిసార్లు భారతదేశంలో అత్యవసర పరిస్థితి అంటే ఎమర్జెన్సీని విధించడం జరిగింది, అవన్నీ మనం క్లాసులో మాట్లాడదాం.
ఒక్కసారి మీరు చూసినట్లయితే భారతదేశంలో 1975 నుండి 1977 ఈ కాలాన్ని మనం ఏమని పిలుస్తామంటే ఇక్కడ ఇంటర్నల్ ఎమర్జెన్సీ. ఏమని పిలుస్తామండి? ఇంటర్నల్ ఎమర్జెన్సీ, అంతరంగిక అత్యవసర పరిస్థితి. దీని ఏమంటే మనం అంతరంగిక అత్యవసర పరిస్థితి లేదా ఇంటర్నల్ ఎమర్జెన్సీ అని పిలవడం జరుగుతుంది. సార్ భారతదేశంలో ఈ సిచ్యువేషన్లో ఎప్పుడైతే ఇంటర్నల్ ఎమర్జెన్సీ విధించబడిందో, ఈ ఇంటర్నల్ ఎమర్జెన్సీ అంతరంగిక అత్యవసర పరిస్థితి ఎందుకు వచ్చింది సార్ భారతదేశంలో అంటే సింపుల్గా మీకు ఇక్కడ పొలిటికల్ అన్స్టెబిలిటీ అంటే రాజకీయ అనిశ్చితి. ఏంటిది? రాజకీయ అనిశ్చితి లేదా పొలిటికల్ అన్స్టెబిలిటీ అనే ఒక సిచ్యువేషన్ వల్ల అప్పుడున్న ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరాగాంధీ ప్రెసిడెంట్ని రిక్వెస్ట్ చేశారు. ఆమె రిక్వెస్ట్ కోరిక మేరకు అప్పుడున్న రాష్ట్రపతి భారతదేశంలో ఈ అంతరంగిక అత్యవసర పరిస్థితి ఇంటర్నల్ ఎమర్జెన్సీని విధించడం జరిగింది. సరే, ఇంటర్నల్ ఎమర్జెన్సీ విధించినప్పుడు భారతదేశంలో ఏం జరిగింది? ఈ పర్టికులర్ సిచ్యువేషన్లో భారతదేశంలో ఉన్న పౌరులందరూ కూడా అండి, ఇక్కడ పౌరులందరూ అంటే కొంతమంది, ఎప్పుడైనా మనం అందరూ అన్నామంటే డోంట్ టేక్ ఇట్ ఫర్ 100% అండి. కొంతమంది ప్రో కూడా ఉంటారు కదా గవర్నమెంట్కి. మరి కొంతమంది ఏం చేశారంటే ఇక్కడ వారు గవర్నమెంట్ని సరిగా అనుసరించట్లేదు, వారు గవర్నమెంట్కి అగెనిస్ట్గా పనిచేస్తున్నారు, వారు గవర్నమెంట్ ఇచ్చిన ఎలాంటి స్కీమ్స్ని కూడా వాళ్ళు సరిగా ఫాలో అవ్వట్లేదు. ఇందిరాగాంధీ గారికి అప్పుడు ఒక విషయం అర్థమైంది. అంటే భారతదేశంలో కొంతమంది ప్రజలు వారి బాధ్యతలను మర్చిపోయారు. భారతదేశంలో కొంతమంది పౌరులు వారికున్న విధులను వారు సవ్యంగా నిర్వర్తించట్లేదు అని శ్రీమతి ఇందిరాగాంధీ గారు అప్పుడు అభిప్రాయపడడం జరిగింది. అంటే దానికి రీజన్ ఏంటని శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఆలోచిస్తే, భారతదేశ పౌరులు ప్రాథమిక హక్కులను అనుభవిస్తున్నారు, భారతదేశ ప్రభుత్వం దానికి ఉన్న విధి విధానాలను కూడా ఖచ్చితంగా ఫాలో అవుతుంది. ఏంటి ఇక్కడ విధి విధానాలు అంటే ఆదేశిక సూత్రాలు, అంటే గవర్నమెంట్కు ఉన్న విధులు ఆదేశిక సూత్రాలు గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేస్తుంది. అలాగే సిటిజన్స్ వాళ్ళకు ఉన్న రైట్స్ అంటే ప్రాథమిక హక్కులను ఎంజాయ్ చేస్తున్నారు, కానీ వారి బాధ్యతలను మాత్రం సరిగా నిర్వర్తించడం లేదు. ఎందుకు నిర్వర్తించట్లేదు అంటే వారి బాధ్యతలు ఏమిటో తెలియదు. ఎందుకు తెలియదు సార్ అంటే భారత రాజ్యాంగంలో ఎక్కడ కూడా వారి బాధ్యతల గురించి మెన్షన్ చెయ్యలేదు. అంటే భారత రాజ్యాంగం ఎక్కడ కూడా భారత రాజ్యాంగంలో ఫండమెంటల్ డ్యూటీస్ గురించి మెన్షన్ చెయ్యలేదు కాబట్టి సిటిజన్స్కి అవి తెలియదు. ఈ కంక్లూజన్కి వచ్చిన తర్వాత శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఈ 1976లో ఏం జరిగిందంటే, ఈ 1976లో శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఈ ప్రాథమిక విధులను అంటే ఈ ఫండమెంటల్ డ్యూటీస్ని ఎలాగైనా సరే భారత రాజ్యాంగానికి జోడించాలి. మరి భారత రాజ్యాంగానికి జోడిస్తేనే కదా ప్రజలకు తెలుస్తుంది ఏ రకమైన ప్రాథమిక విధులు ఉన్నాయి, వాటిని ఎలా పాటించాలి అని. సో ఈ ఇంటెన్షన్స్ తోటి శ్రీమతి ఇందిరాగాంధీ గారు 1976లో ఫండమెంటల్ డ్యూటీస్ని ఎలాగైనా సరే భారత రాజ్యాంగానికి యాడ్ చేయాలి అని చెప్పి ఒక కమిటీ నియమించడం జరిగింది ఈ ప్రాథమిక విధుల పైన. ఏంటి సార్ ఆ కమిటీ అంటే, మీరు చూస్తే ఇక్కడ కమిటీ పేరు సర్దార్ స్వరణ్ సింగ్ కమిటీ. ఆ కమిటీ పేరు ఏం పేరమ్మా? సర్దార్ స్వరణ్ సింగ్ కమిటీ. డోంట్ సే దట్ సర్దార్ గబ్బర్ సింగ్ అండి. దిస్ ఈజ్ నాట్ లైక్ సర్దార్ గబ్బర్ సింగ్ కమిటీ. ఏంటిది? సర్దార్ స్వరణ్ సింగ్ కమిటీ. అంటే 1976లో ఇందిరాగాంధీ గారు ప్రాథమిక విధులను ఎలాగైనా భారత రాజ్యాంగానికి జోడించాలి అనే ఒక ఉద్దేశంతో ఒక కమిటీ నియమించారు. ఆ కమిటీ పేరే సర్దార్ స్వరణ్ సింగ్ కమిటీ. సార్ ఈ సర్దార్ స్వరణ్ సింగ్ కమిటీ ఏం చేసింది సార్? మీరు చూసుకున్నట్లయితే ఈ సర్దార్ స్వరణ్ సింగ్ అనే కమిటీ ఏం చేసిందంటే ఈ 1976లోనే టోటల్గా మనకి ఎనిమిది ఫండమెంటల్ డ్యూటీస్ని భారతదేశంలో ఉన్న ప్రధానమంత్రికి నివేదిక ఇవ్వటం జరిగిందండి. అంటే 1976లోనే మన కమిటీ అపాయింట్ చేసాం. 76 అంటే ఇది ఏ కాలం? ఇంటర్నల్ ఎమర్జెన్సీ. ఏ కాలం ఇది? ఇంటర్నల్ ఎమర్జెన్సీ ఎప్పటి వరకు? 1975 నుండి 77 మధ్యలో ఇంటర్నల్ ఎమర్జెన్సీ. ఈ ఇంటర్నల్ ఎమర్జెన్సీ మధ్యలోనే
1976లో స్వరణ్ సింగ్ కమిటీ నియమించారు. ఎవరు? ఇందిరాగాంధీ గారు. దేనిపైన? ప్రాథమిక విధులపైన. ఈ ప్రాథమిక విధుల గురించి సర్దార్ స్వరణ్ సింగ్ కమిటీ 1976లోనే అదే సంవత్సరంలో రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. సార్ రిపోర్ట్ ఇచ్చి ఏం చేసిందంటే, ఈ రిపోర్ట్లో 8 ఫండమెంటల్ డ్యూటీస్ అంటే 8 ప్రాథమిక విధులను సర్దార్ స్వరణ్ సింగ్ కమిటీ ప్రతిపాదించటం జరిగింది. ఏం చేశారండి? ప్రతిపాదించడం జరిగింది. కానీ మనకున్న ప్రభుత్వం అప్పట్లో పార్లమెంట్లో చర్చ పెట్టిన తర్వాత ఈ 8కి ఇంకొక 2 ఫండమెంటల్ డ్యూటీస్ జోడించారనమాట. ఈ 8కి ఇంక 2 ఫండమెంటల్ డ్యూటీస్ జోడించి మొత్తం 10 ఫండమెంటల్ డ్యూటీస్, మొత్తం 10 ప్రాథమిక విధులను భారత రాజ్యాంగంలో జోడించడానికి ఆమోదం తెలిపారు. ఏదైనా సరే భారత రాజ్యాంగం నుండి తొలగించాలన్నా, ఏదైనా భారత రాజ్యాంగంలోకి యాడ్ చేయాలి అన్నా మనం ఏం చేయాలి అంటే భారత రాజ్యాంగాన్ని సవరించాలి. దీన్ని మనం టెక్నికల్గా రాజ్యాంగ సవరణ లేదా అమెండ్మెంట్ టు ద ఇండియన్ కాన్స్టిట్యూషన్, రాజ్యాంగ సవరణ లేదా అమెండ్మెంట్ టు ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ అని పిలవటం జరుగుతుందండి. సార్ నాకు ఒక చిన్న క్వశ్చన్ ఇక్కడ. సార్ మన రాజ్యాంగాన్ని సవరించే బాధ్యత ఎవరికి ఇచ్చిందండి? ఇక్కడ 2 పాయింట్స్ మనం చూడాలి. ఇక్కడ రాజ్యాంగం ఉంది. రాజ్యాంగం అనేది ఎప్పుడో మనం 1950స్లో రాసుకున్నామండి. మరి ఈ రోజున పరిస్థితులకు అనుగుణంగా మనం రాజ్యాంగాన్ని మార్చాలా లేదా? ఎస్, మార్చాలి. మరి రాజ్యాంగాన్ని మార్చే బాధ్యత లేదా రాజ్యాంగాన్ని మార్చే అధికారం మన రాజ్యాంగం ఎవరికి ఇచ్చింది అంటే పార్లమెంట్కి ఇచ్చిందండి. ఎవరికి ఇచ్చింది? పార్లమెంట్. అంటే ఇక్కడ పాయింట్ ఏంటి? పార్లమెంట్ కెన్ అమెండ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. పార్లమెంట్ కెన్ అమెండ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అంటే భారతదేశంలో ఉన్న పార్లమెంట్ అనేది భారత రాజ్యాంగాన్ని సవరించే అధికారాన్ని కలిగి ఉంది అని మీరు గుర్తుపెట్టుకోండి. బట్ అట్ ద సేమ్ పాయింట్ ఇదే ఇండియన్ కాన్స్టిట్యూషన్, భారత రాజ్యాంగం, దీనిని రక్షించే బాధ్యత ఇంకొకరి చేతిలో పెట్టిందండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనుకుందాం. ఈ కాన్స్టిట్యూషన్ని సవరించే బాధ్యత ఎవరికి ఉందండి? పార్లమెంట్కి ఉందన్నమాట. కేవలం పార్లమెంట్ మాత్రమే భారత రాజ్యాంగాన్ని సవరించగలదు, అమెండ్ చేయగలదు, చేంజ్ చేయగలదు. ఇక్కడ చేంజ్ అంటే ఏదైనా యాడ్ చేయొచ్చు, ఏదైనా తొలగించవచ్చు కూడా. మరి ఇదే రాజ్యాంగాన్ని సంరక్షించే బాధ్యత రాజ్యాంగం ఎవరికి ఇచ్చిందంటే సుప్రీం కోర్టుకి ఇవ్వటం జరిగిందండి. అంటే ఇక్కడ సింపుల్ క్వశ్చన్, భారత రాజ్యాంగాన్ని ఎవరు సవరించే అధికారాన్ని కలిగి ఉన్నారు? పార్లమెంట్. మీ ఆన్సర్. నెక్స్ట్, భారత రాజ్యాంగాన్ని సంరక్షించే బాధ్యత ఎవరికి ఉంది? సుప్రీం కోర్ట్. అందుకనే ఇన్ ఇండియాలో సుప్రీం కోర్టుని ఏమంటామంటే ఇట్ ఈస్ అ కస్టోడియన్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఏముంటుందని? కస్టోడియన్, ప్రొటెక్టర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అంటాం. మరి పార్లమెంట్ని ఏమంటామండి? పార్లమెంట్ అనేది భారత రాజ్యాంగాన్ని అమెండ్ చేయగలదు. అంటే ఇప్పుడు మనం కొత్తగా ప్రాథమిక విధులను భారత రాజ్యాంగానికి యాడ్ చేస్తున్నామంటే ఈ అడిషన్ ఎవరి ద్వారా చేయాలి? ఆ బిల్లు పార్లమెంట్లో ప్రవేశపెట్టాలి. పార్లమెంట్ ఆ బిల్లును ఆమోదించిన తర్వాత మాత్రమే రాష్ట్రపతి సైన్ చేస్తారు. రాష్ట్రపతి సైన్ చేసి తర్వాత మాత్రమే ఆ విషయాలను మనం భారతదేశపు రాజ్యాంగంలోకి జోడించడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ సేమ్ పాయింట్ అండి. ఈ ఫండమెంటల్ డ్యూటీస్ ఏవైతే స్వరణ్ సింగ్ కమిటీ 8 ఇచ్చింది, గవర్నమెంట్ అడిషనల్గా 2 యాడ్ చేసి మొత్తం ఎన్ని ఫండమెంటల్ డ్యూటీస్? ఇక్కడ 10 ఫండమెంటల్ డ్యూటీస్, 10 ప్రాథమిక విధులు అనేవి భారత రాజ్యాంగంలోకి అంటే ఇండియన్ కాన్స్టిట్యూషన్లోకి యాడ్ చేయటం జరిగింది. ఎవరు యాడ్ చేశారు? పార్లమెంట్ యాడ్ చేశారు. అల్టిమేట్ సిగ్నేచర్ ఎవరిది? పార్లమెంట్ బిల్ పాస్ చేయాలి. ఆ బిల్ ఏమిటి? రాజ్యాంగ సవరణ బిల్ ఎలా ఉంటుంది, మనీ బిల్ ఎలా ఉంటుంది, లేదా ఆర్డినరీ బిల్, జనరల్ బిల్ ఎలా ఉంటుంది, ఫినాన్స్ బిల్ ఎలా ఉంటుంది, ద్రవ్య బిల్ అంటే ఏమిటి, అవన్నీ కూడా మన క్లాస్లో చూస్తామని ఇన్ డీటెయిల్గా చూస్తామండి. ఓకేనా? జాగ్రత్తగా వినండి ఇక్కడ. సో ఇండియన్ కాన్స్టిట్యూషన్లోకి ఈ ప్రాథమిక విధులను ఎవరు యాడ్ చేశారంటే ఆన్సర్ ఏంటమ్మా? పార్లమెంట్. పార్లమెంట్ ఎలా యాడ్ చేసిందండి? రాజ్యాంగ సవరణ, కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ అని చెప్పాలి. ఏంటి ఇక్కడ ఈ రాజ్యాంగ సవరణ అంటే? ప్రతి రాజ్యాంగ సవరణకి ఒక నెంబర్ ఉంటుందండి. ఇది ఎన్నవ రాజ్యాంగ సవరణ అంటే 42వ రాజ్యాంగ సవరణ, 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1976 అదే సంవత్సరంలో.
అంటే ఇక్కడ మీరు బ్యూటీగా చూసినట్లయితే 1976లోనే స్వరణ్ సింగ్ కమిటీ నియమించాం. 1976లోనే స్వరణ్ సింగ్ అనే అతను మనకి ప్రాథమిక విధులను రికమెండ్ చేయడం జరిగింది. అదే 1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా 42వ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1976 ఈ రాజ్యాంగ సవరణ ద్వారా మొత్తం ప్రాథమికంగా మనం 10 ఫండమెంటల్ డ్యూటీస్ని అంటే 10 ప్రాథమిక విధులను భారత రాజ్యాంగానికి జోడించడం జరిగింది. సార్ మీరు ఏదైనా భారత రాజ్యాంగానికి జోడించారు అంటే ఇది ఎప్పుడు జోడించాం? 1976లో జోడించాం. 1976లో మీరు ఫండమెంటల్ డ్యూటీస్ని రాజ్యాంగానికి జోడించారు అంటే వాటిని రాజ్యాంగంలో ఏదో ఒక భాగంలో రాజ్యాంగంలో ఉన్న ఏదో ఒక ప్రకరణ అంటే ఆర్టికల్స్ కింద దీన్ని మనం పొందుపరచాలి. అంటే ఇక్కడ మీరు క్లియర్గా చూసుకుంటే ఈ ప్రాథమిక విధులు అనేవి భారత రాజ్యాంగంలోని పార్ట్ 4Aలో పొందుపరచడం జరిగింది. ఇక్కడ ఏంటమ్మా ఈ ప్రాథమిక విధులు అనేవి భారత రాజ్యాంగంలోని పార్ట్ 4Aలో పొందుపరచడం జరిగింది. సో 4వ భాగంలోని సబ్ క్లాస్ ఏలో ప్రాథమిక విధులను మనం జోడించడం జరిగింది. ఎన్ని ప్రాథమిక విధులు? ఇనిషియల్గా 10 ప్రాథమిక విధులు మాత్రమే అని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎన్నో సవరణ? 42వ రాజ్యాంగ సవరణ. మీ ఎగ్జామ్లో మీ పాలిటీలో 42వ రాజ్యాంగ సవరణ అనేది వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ సవరణ. ఆల్మోస్ట్ మీకు ప్రతి టాపిక్లోనూ ఈ 42వ రాజ్యాంగ సవరణ గురించి మనం మాట్లాడటం జరుగుతుంది. అంటే ఈ 42వ రాజ్యాంగ సవరణ ద్వారా మనం చాలా విషయాలు భారత రాజ్యాంగంలోకి జోడించడం, చాలా విషయాలు భారత రాజ్యాంగం నుండి తొలగించడం కూడా జరిగిందనమాట. అంటే ఇంతవరకు భారతదేశ రాజ్యాంగానికి జరిగిన అత్యధిక సవరణలు, అత్యధిక అమెండ్మెంట్స్, చేంజెస్ దేని ద్వారా జరిగాయి అంటే 42వ రాజ్యాంగ సవరణ ద్వారా మాత్రమే జరిగాయి. అందుకనే ఈ 42వ రాజ్యాంగ సవరణని మనం ఏమని పిలుస్తామండి? మినీ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. ఏమని పిలుస్తాం? మినీ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. ఎందుకని సార్ దీన్ని మినీ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అంటున్నాం అంటే ఈ రాజ్యాంగ సవరణ ద్వారా భారత రాజ్యాంగంలో చాలా విషయాలు యాడ్ చేయటం, చాలా విషయాలు తొలగించడం జరిగింది. అందుకనే దీన్ని మనం మినీ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అంటాం. సార్ దీన్ని మేము ఎలా గుర్తుపెట్టుకోవాలి సార్? ఇలా మనకి పాలిటీలో చాలా సవరణలు ఉంటాయి కదా సార్, ఎలా గుర్తుపెట్టుకోవాలి? సింపుల్ లాజిక్ అండి. అండ్ డోంట్ టేక్ మీ రాంగ్, దిస్ ఇస్ లైక్ ఏ వేగ్ ఎగ్జాంపుల్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు హోటల్కి వెళ్ళారండి. మీరు హోటల్కి వెళ్ళిన తర్వాత మినీ మీల్స్ ఆర్డర్ చేస్తారా, ఫుల్ మీల్స్ ఆర్డర్ చేస్తారా? జనరల్గా మనమైతే ఫుల్ మీల్స్ బ్యాచ్, మీరైతే జనరల్గా అనుకుంటే ఎవరైనా మినీ మీల్స్ ఆర్డర్ చేస్తారు అనుకుందాం. ఈసారి నుండి మీరు హోటల్కి వెళ్ళిన తర్వాత మినీ మీల్స్ అని వన్ అడగొద్దండి. మీరు అక్కడ అతను ఏమని పిలవాలంటే, బాబు ఐ వాంట్ మినీ కాన్స్టిట్యూషన్, ఐ వాంట్ వాట్? మినీ కాన్స్టిట్యూషన్ అనాలి. అర్థం కాలేదు అతనికి. లేకుంటే మళ్ళీ చెప్పండి, ఐ వాంట్ 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1976 అనండి. అంటే ఇక్కడ మన ఉద్దేశం ఏంటి? మినీ మీల్స్ అంటే మనం మినీ కాన్స్టిట్యూషన్ అంటున్నాం. అంటే అతను మీరు మినీ మీల్స్ అడుగుతున్నారంటే మీ భాషలో ఏంటది? మినీ కాన్స్టిట్యూషన్ అని. మినీ కాన్స్టిట్యూషన్ అంటే ఏ రాజ్యాంగ సవరణ? 42వ రాజ్యాంగ సవరణ మనం మినీ కాన్స్టిట్యూషన్ అని పిలవడం జరుగుతుంది. అంటే మీనింగ్ ఏంటంటే ఇక్కడ మీరు ఏ పని చేస్తున్నా సరే దాంట్లో మీరు సబ్జెక్ట్ని ఎత్తుక్కోవాలి. మీరు ఏ పని చేస్తున్నా సరే, ఎక్కడ ఎలాంటి సిచ్యువేషన్ ఉన్నా సరే దాంట్లో మీరు సబ్జెక్ట్ని వెతుక్కున్నట్లయితే మీరు దాని జీవితంలో మర్చిపోరండి. అట్ ద సేమ్ టైం ఎగ్జామ్లో పేపర్ చూడంగానే ఆన్సర్ పెట్టొస్తారండి. అండ్ దిస్ ఈజ్ హౌ వీ షుడ్ మెమరైజ్ ద సబ్జెక్ట్. మనం ఏ పని చేస్తున్నా సబ్జెక్ట్ని దానికి కనెక్ట్ చేసుకొని దానిలో మనం సబ్జెక్ట్ చూసినట్లయితే జాబులు ఎందుకు రావండి? ఖచ్చితంగా వచ్చి తీరుతాయి. ఇది కాకపోతే నెక్స్ట్ అంతకంటే బెటర్ జాబ్ వస్తుంది. బట్ ఎప్పుడు వస్తుందండి? మన దగ్గర కంటెంట్ ఉన్నప్పుడు మాత్రమే వస్తుందండి. కంటెంట్ ఉండాలంటే వీ హ్యావ్ టు మెమరైజ్ ద కంటెంట్ ఫర్ ఎ లాంగర్ టైమ్ ఇన్ దిస్ బేసిక్ లైఫ్లో ఏదైతే చేస్తున్నామో దాన్ని చూసి మనం కంటెంట్ నేర్చుకోవాలన్నమాట. సరే చూద్దాం ఒకసారి. 42వ రాజ్యాంగ సవరణ ద్వారా 10 ఫండమెంటల్ డ్యూటీస్ని మనం ఇండియన్ కాన్స్టిట్యూషన్కి యాడ్ చేసాం. ఎక్కడ యాడ్ చేసాం? పార్ట్ 4Aలో జోడించడం జరిగింది. అది పార్ట్ అనమాట. మరి ఆర్టికల్స్ ఏంటి సార్? ఇక్కడ ఆర్టికల్ 51A. ఇక్కడ ఆర్టికల్ ఏంటమ్మా? ఆర్టికల్ 51A అంటే 51A. ఆర్టికల్ 51A అనే ఆర్టికల్లో మనం ఈ ప్రాథమిక విధులను
పొందుపరచడం జరిగింది. ఇంతవరకు అర్థమైందా? ఇంకొంచెం డీటెయిల్గా మాట్లాడదాం ఇక్కడ. ఏంటి సార్ ఇంకొంచెం డీటెయిల్స్? మీ అందరికీ తెలుసండి, భారత రాజ్యాంగం అనేది ఒక కాపీ చేసుకున్నటువంటి రాజ్యాంగం అండి. అంటే ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఈజ్ ఏ బారోడ్ కాన్స్టిట్యూషన్. ఏంటది? బారోడ్ కాన్స్టిట్యూషన్. బారోడ్ మీన్స్ ఇట్ ఈస్ కాపీడ్ ఫ్రమ్ మెనీ సోర్సెస్. సార్ మరి భారత రాజ్యాంగంలో ఉన్న అధిక భాగాన్ని మనం ఎక్కడి నుండి కాపీ చేసుకున్నాం సార్? ఒక్క పాయింట్ ఇక్కడ మాట్లాడదామండి. నేను మీకు ఏం చెప్తున్నా, ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనేది కాపీ చేసుకోబడ్డ ఒక రాజ్యాంగం అనమాట. మరి అధిక భాగాన్ని ఎక్కడి నుండి మనం భారత రాజ్యాంగంలోకి తీసుకోవడం జరిగింది అంటే, ఈ పాయింట్ మీ ఎగ్జామ్లో ఆల్మోస్ట్ 100 times అడుగుంటారండి క్వశ్చన్ కింద. మీరు కావాలంటే ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే దాని పేరు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935, భారత ప్రభుత్వ చట్టం 1935. ఇది మళ్ళీ మనకి పాలిటీలో వస్తుందండి, నో నీడ్ టు వర్రీ. ఈ భారత ప్రభుత్వ చట్టం 1935, ఈ కాన్సెప్ట్లో మనం ఏం చేసామంటే, అంటే ఈ యాక్ట్ నుండి, ఈ చట్టం నుండి అత్యధిక భాగాన్ని మనం భారత రాజ్యాంగంలోకి తీసుకోవటం జరిగింది. అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 అనే ఈ చట్టం నుండి అత్యధిక భాగాన్ని మనం భారత రాజ్యాంగంలోకి కాపీ చేసుకోవటం జరిగింది. సో ఇప్పుడు క్వశ్చన్ ఏంటి? ఫ్రమ్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ సోర్సెస్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ బారోడ్ మ్యాక్సిమం ఫీచర్స్. అంటే భారత రాజ్యాంగంలోని అధిక భాగాన్ని ఏ చట్టము నుండి తీసుకోవటం జరిగింది అంటే దీనికి ఆన్సర్ ఏంటమ్మా? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935. అలాగే మనం ఇప్పుడు ఈ ప్రాథమిక విధుల గురించి మాట్లాడుతున్నాం. సార్ ప్రాథమిక విధులు అనేవి కూడా మనం ఏదో ఒక దేశం నుండి ఇన్స్పైర్ అయ్యి తీసుకొని ఉంటామా లేదా? ఎస్ఆర్ నో? భారతదేశంలో ఉన్న ప్రతిదీ కూడా ఏదో ఒక దేశంలో చూసి ఆ మోడల్ని మనం భారతదేశంలో తీసుకోవడం జరుగుతుంది. మరి ఫండమెంటల్ డ్యూటీస్, ప్రాథమిక విధులు అనే కాన్సెప్ట్ని మనం ఏ దేశం నుండి ఇన్స్పైర్ అయ్యి తీసుకోవడం జరిగింది అంటే దట్ టేకెన్ ఫ్రమ్ యుఎస్ఎస్ఆర్. ఏంటది? యుఎస్ఎస్ఆర్. సార్ రష్యా విడిపోక ముందు మనం దాన్ని ఏమని పిలిచేవాళ్ళం? యుఎస్ఎస్ఆర్ అని పిలిచేవాళ్ళం అండి. ఫార్మర్ సోవియట్ యూనియన్ అంటాం దీన్నే మనం. కాకపోతే తర్వాత డిజింటిగ్రేషన్ అయ్యి ఇప్పుడు రష్యా, యుక్రెయిన్ డిఫరెంట్ కంట్రీస్ అయినవి. అంటే భారతదేశంలో ఉన్న ఫండమెంటల్ డ్యూటీస్ అనే కాన్సెప్ట్ మనం ఏ దేశం నుండి తీసుకోవడం జరిగింది అంటే దీనికి ఆన్సర్ ఏమిటంటే యుఎస్ఎస్ఆర్ అనే దేశం నుండి మనం ఈ కాన్సెప్ట్ని ఇన్స్పైర్ అయ్యి తీసుకొని భారత రాజ్యాంగంలో జోడించడం జరిగింది 42వ రాజ్యాంగ సవరణ. బట్ ఇక్కడ పాయింట్ ఏంటి సార్? ఇనీషియల్గా ఎన్ని ప్రాథమిక విధులు భారత రాజ్యాంగంలో పొందుపరచడం జరిగింది? కేవలం 10 మాత్రమే. అంటే 42వ రాజ్యాంగ సవరణ ద్వారా భారత రాజ్యాంగంలో ఎన్ని ప్రాథమిక విధులను పొందుపరచడం జరిగింది అంటే మీ ఆన్సర్ ఏంటమ్మా? 10. ఓన్లీ 10 ప్రాథమిక విధులు అనాలి. మరి ప్రస్తుతానికి మీరు చూసినట్లయితే ఎన్ని ఉన్నాయి సార్ భారత రాజ్యాంగంలో? ఈ రోజు కానీ మీరు బుక్ ఓపెన్ చేసి చూస్తే భారత రాజ్యాంగంలో ఎన్ని ప్రాథమిక విధులు అనేవి ఉన్నాయంటే 11 ప్రాథమిక విధులు ఉన్నాయి. సార్ ఫస్ట్ 10 వచ్చేసి 42వ రాజ్యాంగ సవరణ 1976లో ఈ 10 ప్రాథమిక విధులను జోడించాం భారత రాజ్యాంగానికి, బాగానే ఉంది. మరి 11వ ప్రాథమిక విధి ఫండమెంటల్ డ్యూటీ అనేది మనం భారత రాజ్యాంగంలో ఎప్పుడు జోడించాము అంటే దీన్ని 2002లో జోడించడం జరిగిందండి. 2002లో మళ్ళీ మనం రాజ్యాంగాన్ని సవరించాం. ఆ రాజ్యాంగ సవరణ పేరే 86వ రాజ్యాంగ సవరణ. 86th Constitutional Amendment Act 2002 which added 11th fundamental duty. Which added what? 11th fundamental duty to the Indian Constitution. సరే ఏంటి ఈ 11వ ఫండమెంటల్ డ్యూటీ? మన ఎగ్జామ్స్లో ఆ క్వశ్చన్ డజన్ టైమ్స్ అడుగుంటారండి. అదేంటో మనం కాన్సెప్ట్లో చెప్పుకుందాం. అట్ ద సేమ్ టైం ఈ 86వ రాజ్యాంగ సవరణ ద్వారా ఒక ఫండమెంటల్ రైట్ కూడా యాడ్ చేసాము, ఒక ఫండమెంటల్ డ్యూటీ కూడా యాడ్ చేసాము. ఫండమెంటల్ రైట్ ఏంటంటే ఆ ఫండమెంటల్ రైట్స్ టాపిక్లో మళ్ళీ ఇదే నేను మీకు 86వ రాజ్యాంగం గురించి చెప్తానండి, రాజ్యాంగ సవరణ గురించి చెప్తాను. ఫండమెంటల్ డ్యూటీస్ మాట్లాడేటప్పుడు 11వ ఫండమెంటల్ డ్యూటీలో మళ్ళీ నేను మీకు ఇదే రాజ్యాంగ సవరణ అంటే 86వ రాజ్యాంగ సవరణ గురించి మాట్లాడటం జరుగుతుంది. దీన్ని బట్టి మీకు పాయింట్ ఏం అర్థమవుతుందండి? మీరు పాలిటీ అనేది చూస్తుంటే అది మీకు చాలాసార్లు రివిజన్ అవుతుందండి. ప్రతి టాపిక్లోనూ మీకు ప్రీవియస్ కాన్సెప్ట్స్ అనేవి రివిజన్ అవుతూ ఉంటాయి.
ఆ రివిజన్ అయినప్పుడు వాటిని మనం ఇంకొకసారి అక్కడ టచ్ చేసామంటే మీకు ఇంకా బాగా లైఫ్ లాంగ్ గుర్తుండడానికి ఛాన్స్ ఉంటుందన్నమాట. ఇంతవరకు అర్థమైందా? ప్రస్తుతానికి మీరు నాకు చేయాల్సిన ఆన్సర్ ఏంటంటే అట్ ప్రజెంట్ ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఎన్ని ఫండమెంటల్ డ్యూటీస్ ఉన్నాయి అంటే మీ ఆన్సర్ ఏంటి? 11 ఫండమెంటల్ డ్యూటీస్ ఉన్నాయి అని చెప్పాలి. సో 11 ఫండమెంటల్ డ్యూటీస్ దేంట్లో ఉన్నాయి సార్ అంటే మీ ఆన్సర్ ఏంటమ్మా? పార్ట్ 4A. ఆన్సర్ ఏంటి? పార్ట్ 4Aలో ఉన్నాయి. సో ఇప్పుడు సింపుల్గా మనం ఒక చిన్న డయాగ్రామ్ వేసుకుందాం ఫండమెంటల్ డ్యూటీస్ గురించి. ఇవి ఫండమెంటల్ డ్యూటీస్ అనుకుందామండి. ఇనిషియల్గా ఫండమెంటల్ డ్యూటీస్ ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఉన్నాయా? లేవు అండి. తర్వాత ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఫండమెంటల్ డ్యూటీస్ మనం ఎప్పుడు యాడ్ చేసామంటే సరే వీటిని 42వ రాజ్యాంగ సవరణ ద్వారా యాడ్ చేసాం. ఎన్ని యాడ్ చేసాం? కేవలం 10 మాత్రమే యాడ్ చేసాం. 42వ రాజ్యాంగ సవరణ కంటే ముందు ఈ ఫండమెంటల్ డ్యూటీస్ పైన నియమించిన కమిటీ ఏమిటంటే స్వరణ్ సింగ్ కమిటీ. ఏ కమిటీ అమ్మా? స్వరణ్ సింగ్ కమిటీ. ఏ ఇయర్లో? 1976లో మనం ఆ కమిటీ నియమించడం జరిగింది. సరే కమిటీ నియమించిన తర్వాత కమిటీ మనకి ఎన్ని ప్రాథమిక విధులను సూచించిందంటే 8, పార్లమెంట్ ఇంకా 2 యాడ్ చేసి మొత్తం 10 అనేది యాడ్ చేయడం జరిగింది 42వ రాజ్యాంగ సవరణ. 42వ రాజ్యాంగ సవరణని ఏమని పిలుస్తాం మనం? మినీ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాగా పిలవటం జరుగుతుంది. అవునా కాదా? ఎస్. దీని తర్వాత ఈ ప్రాథమిక విధులు అనే కాన్సెప్ట్ మనం ఏ కంట్రీ నుండి ఇన్స్పైర్ అయి తీసుకోవడం జరిగిందంటే యుఎస్ఎస్ఆర్. ఎక్కడుండమ్మా? యుఎస్ఎస్ఆర్ నుండి తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ ఈ ప్రాథమిక విధులు మనకి ఏమైతే ఉన్నాయో ప్రస్తుతానికి ఎన్ని ఉన్నాయి సార్? సరే ప్రస్తుతానికి మీరు చూసుకుంటే 11 ఉన్నాయమ్మా. మరి 11వ ప్రాథమిక విధి అనేది ఏ రాజ్యాంగ సవరణ ద్వారా యాడ్ చేయడం జరిగిందంటే 86th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ దట్ వాజ్ ఇన్ ద ఇయర్ ఆఫ్ 2002. ఇన్ ద ఇయర్ ఆఫ్ 2002లో 11వది మనం జోడించాం. మరి ఈ ప్రాథమిక విధులు అనేవి మన భారత రాజ్యాంగంలో ఏ పార్ట్లో పొందుపరచడం జరిగిందంటే అవన్నీ వచ్చేసి పార్ట్ 4Aలో పొందుపరచడం జరిగిందనమాట. మరి ఏ ఆర్టికల్లో పొందుపరచబడ్డాయి సార్ అంటే ఆర్టికల్ 51Aలో పొందుపరచడం జరిగింది. మీరు చూస్తే ఇంతవరకు నేను మీకు చెప్పినవి కూడా ఈ ఒక్క ఫ్లో చార్ట్లో వచ్చిందా లేదా? సో మీరు మీ నోట్స్లో ఒక్కొక్క పాయింట్ రాసుకోవడం మానేయండి. అవన్నీ ఓల్డ్ టెక్నిక్స్ అనమాట. అలా రాసుకుంటూ పోతే మనకి జీవితంలో గుర్తుండవండి. ఇలా నేను కాన్సెప్ట్ చెప్పిన తర్వాత మీకు ప్రతి కాన్సెప్ట్కి ఒక డయాగ్రామ్ ఇస్తానండి. ప్రతి కాన్సెప్ట్కి మీకు ఒక డయాగ్రామ్ ఇస్తా. ఆ డయాగ్రామ్ మాత్రమే మీ నోట్స్లో ఉండాలి. అంతేగాని పాయింట్ వైజ్ రాయొద్దు. ఓల్డ్ టెక్నిక్ చదవాలంటే ఇంట్రెస్ట్ కూడా రాదండి. ఇలా ప్రతి చాప్టర్కి నేను మీకు ఒక డయాగ్రామ్ ఇవ్వడం జరుగుతుంది. అదే డయాగ్రామ్ మీరు మీ నోట్స్లో వేసుకుంటే మీకు ఎగ్జామ్ ముందు రివిజన్ చేయడం అనేది చాలా ఈజీగా అవుతుంది. ప్రతి పాయింట్ దాంట్లో మీకు కవర్ అవుతుంది. ఇంకొంచెం అడిషనల్గా రాసుకుందారండి. ఏంటి సార్ అడిషనల్ పాయింట్? ఇక్కడ మనకి ఈ ఫండమెంటల్ డ్యూటీస్ ఏ టైంలో వచ్చాయంటే ఇంటర్నల్ ఎమర్జెన్సీ, భారతదేశపు అంతరంగిక అత్యవసర పరిస్థితి అన్నాం కదా. మరి ఇంటర్నల్ ఎమర్జెన్సీ ఏ టైంలో వచ్చింది సార్ అంటే 1975 నుండి 1977 మధ్యలో వచ్చాయి సార్. అదే టైంలో ఎందుకు వచ్చాయంటే భారతదేశంలో రాజకీయ అనిశ్చితి, దీన్నే మనం పొలిటికల్ ఇన్స్టెబిలిటీ అంటాం. ఏమంటామమ్మా? పొలిటికల్ ఇన్స్టెబిలిటీ. ఇలా మీరు ఫండమెంటల్ డ్యూటీస్ టాపిక్ అంతా కూడా ఒక 3 డయాగ్రామ్స్లో ఫినిష్ చేయడం జరుగుతుందండి. జస్ట్ లైక్ ఇంట్రడక్షన్ టు ద ఫండమెంటల్ డ్యూటీస్. ప్రతి కాన్సెప్ట్ కూడా ఎంత టఫెస్ట్ కాన్సెప్ట్ అయినా సరే మీకు ఇదే ఫార్మెట్లో నేను చెప్పడం మీకు జరుగుతుంది. సో దిస్ ఈజ్ సంథింగ్ అబౌట్ ద బేసిక్ లెక్చర్స్ ఆన్ ఫండమెంటల్ డ్యూటీస్. థ్యాంక్ యూ.